ఘోరమైన విశేషం ఏంటంటే ఈ సందర్భంగా మీకు ఈ విషయం చెప్పాలి. వర్షాకాలం వచ్చినప్పుడు మనం రీచుల్లోకి వెళ్ళి ఇసుకను తెచ్చుకోలేము. దానికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందస్తుగా సమ్మర్లోనే మనం కొన్ని నిల్వలు పెట్టుకొని ఆ నిల్వల నుంచి వర్షాకాలం అంతా కూడా మనం సరఫరా చేస్తూ వచ్చాం. సరిగ్గా ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి సమ్మర్లోనే ఉన్నాం, ఇప్పుడే వర్షాలు మొదలైనవి. ఈ మధ్యకాలంలో నిల్వ చేసిన ఇసుక డంపులు ఏమైనాయి అని అడుగుతున్నాం. ఒకవేళ నిల్వ చేసిన ఇసుక డంపుల్ని మీరు ప్రజలకు సరఫరా చేస్తుంటే ఈ 1245 రూపాయలు లేదా 1300 రూపాయలు 1400 రూపాయలు ఎందుకు మీరు ఛార్జ్ చేస్తున్నారు? ఉచితంగా ఇచ్చేయాలి కదా. ఆల్రెడీ తెచ్చేసాం. ఎవరు తెచ్చారు? పోయిన ప్రభుత్వమే తెచ్చి స్టాక్ యార్డ్లో ఇసుక పెట్టింది, అందుబాటులో ఇసుక ఉంది. దాన్ని ఎందుకు మీరు ప్రజలకు అమ్ముతున్నారని అడుగుతున్నాం. ఉచితంగా ఇచ్చేసేయాలి కదా. ఏదైతే ఆ ఛార్జెస్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో అది ప్రభుత్వం భరించి తీసుకొచ్చి స్టాక్ చేసినటువంటి ఇసుకని ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకని డబ్బులు రేట్లు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు మా ప్రశ్న. అలాగనే మా ప్రభుత్వం అయిపోయి మీ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు 80 లక్షల టన్నులు అందుబాటులో ఉందండి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంది. ఇప్పుడు 45 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు ఈ జీవో వచ్చేప్పటికి జీవోలో వారు చెప్పినటువంటి నంబర్ ఎంతంటే 45 లక్షలు. ఆ 80 లక్షలకు ఈ 45 లక్షల మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమైందని అడుగుతున్నాం. అంటే సుమారుగా 35 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కొట్టేసి ఉండాలి, జనసేన నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి ఉండాలి, బీజేపీ నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి. వైసీపీకి ఎట్టాగ పవర్ లేదు కాబట్టి ఎవరు అక్కడ రీచ్లకి వెళ్ళలేరు. మౌలికంగా మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే రోజుకున్న 80 లక్షల టన్నుల నిల్వ ఈరోజు మీరిచ్చిన కొత్త జీవోలో చూపిస్తున్న నిల్వకున్న వ్యత్యాసమైన 35 లక్షల టన్నుల ఇసుక, కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నాం. అంటే దీని అర్థం మిగిలిందంతా సోహా చేసి మనం దోచేసినట్టుగానే ఇక్కడ సుస్పష్టమైందని మేము ప్రశ్నిస్తూ, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు స్టాక్ యార్డ్లో లక్షల కొద్ది టన్నుల ఇసుకని కూటమి నాయకులు తీసుకోలేదు అని నిరూపించాలంటే చట్ట ప్రకారమైన ప్రక్రియ మొదలవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీఎండిసి ద్వారా కానీ లేదా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ తన జ్యూరిడిక్షన్ పరిధిలో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు ఎంత స్టాక్ ఉంది, జీవోలో అందుబాటులోకి చూపిస్తున్న స్టాక్ 45 లక్షల టన్నులు అయినప్పుడు 80 లక్షల టన్నులు ఉండాల్సి వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఉన్న 35 లక్షల టన్నుల విషయంలో వెంటనే చట్ట ప్రకారమైన చర్య తీసుకోమని, దాని మీద ఎంక్వైరీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ, మీరు శుద్ధ పూసలలాగే మాకు నీతి వాక్యాలు బోధించారు. ఇసుక విధానం తప్పని చెప్పారు. 750 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం అవసరం లేదు, ఉచితంగా ఇద్దామని మీరు ప్రకటించారు. సంతోషం. మీరిచ్చిన ఉచితమైన ఇసుక హామీని మీరు ఇంప్లిమెంట్ చేస్తే చూసి ఆనందపడతామని చెప్పి మేము పదే పదే చెబుతున్నాం. ఏ పథకమైనా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల హామీలలో తూచా తప్పకుండా ఏ హామీని ఆయన నెరవేర్చినా అది ప్రజలకు చేరినప్పుడు మాకన్నా ఆనందపడే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం లేదా జనసేన బీజేపీల లక్ష్యం ప్రజల యొక్క శ్రేయస్సు అయినప్పుడు, ప్రజలకు మేలు చేయటం అయినప్పుడు, మా హయాంలో మేము బొచ్చడన్ని పథకాలు ఇచ్చాము, డైరెక్ట్ గా బెనిఫిషియరీ ఇంటికి వెళ్ళింది, డోర్ డెలివరీ చేశామని మేము గుండె మీద చేసుకుని అనేకమైన పథకాలను మేము సాధారణంగా మేము చెప్పగలుగుతాం. ఈ రోజున మీరు కూడా ఆ విధంగా చేస్తే చూసి ఆనందపడదామని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ప్రధానమైన హామీలనే మీరు ప్రత్యక్షంగా ఇలా వైలేషన్ చేసి మీరు అన్ని తొంగలో తొక్కి 2014-19 కాలంలో మీరు అనేకమైన జీవోలు తెచ్చారు. 2014లో అయితే
లీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని నియమాలను నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది. దానికి అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఆగస్టు 2014 నాడు ఏపీఎండీసీకి రీచ్లన్నీ అప్పచెబుతూ ఒక జీవో తెచ్చారు. 2014 ఆగస్టులో వాళ్ళు పవర్లోకి వచ్చింది బహుశా మేలోనో ఎప్పుడో వచ్చి ఉంటారు. జూన్, జూలై, ఆగస్టులో కొత్తగా ఒక జీవో తీసుకొచ్చి ఏపీఎండీసీకి ఆగస్టు 28వ తారీఖు ఇచ్చారు. ఆ తర్వాత రీచ్లు జిల్లా మహిళా సమైక్యలకు అందజేశారు, మళ్ళీ మార్చారు. తదుపరి 2016లో ఈ విధానాన్ని సమీక్ష చేయటం కోసం ఒక సబ్ కమిటీని వేసి మంత్రులతో వాళ్ళతో రికమెండేషన్స్ అడిగారు. ఏ పాలసీ అయితే కరెక్ట్గా ఉంటుంది, పైన పేర్కొన్న 2 పాలసీల్లో మనం సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016లో ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ సిఫార్సులు పరిగణలోకి తీసుకొని 2016 జనవరి 15వ తారీఖున మరో జీవో వచ్చింది, 3వ జీవో. ఎప్పటికండి? 2016. 14లో పరిపాలించడం మొదలెట్టిన తర్వాత ఒక్క ఇసుక విధానం మీదనే 3 రకాల జీవోలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 2016 జీవోలో ఏం చెప్పారు? టెండర్ కమ్ ఈ యాక్షన్ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. సరే, దాని మీద ఉన్నారా అంటే లేరు. అనూహ్యంగా కేవలం 2 నెలల పరిధిలోనే దీన్ని కూడా పక్కన పెట్టేశారు. అంటే ఏ సబ్ కమిటీ ద్వారా మంత్రుల సబ్ కమిటీ ద్వారా రికమెండేషన్స్ ఇచ్చారో ఆ సబ్ కమిటీల యొక్క రికమెండేషన్ ద్వారా వచ్చిన జీవోను పక్కన పెట్టేసి మళ్ళీ ఉచితంగా ఇచ్చేద్దామని మార్చి 4, 2016 ఒక మెమో వచ్చేసింది. పూర్తిగా ఉచితం చేద్దామని అనుకున్నారు. జీవో నెంబర్ 43 అండి అది. దీనికి అనుగుణంగా ఏప్రిల్ 6, 2016 జీవో నెంబర్ 43 జారీ చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే అది 4వ జీవో. 2014 నుంచి 2016 ఏప్రిల్ లోపల 4 రకాల జీవోలు ఇచ్చి చిట్ట చివరికి ఏం చేశారంటే న్యాయసమ్మతం లేకుండా, కసరత్తు లేకుండా ఈ విధమైన నిర్ణయాలను తీసుకొని వాళ్ళు చేసుకుంది ఏంటంటే ఇక ఏ జీవో లేదు, ఏ పర్యవేక్షణ లేదు, పూర్తిగా ఉచితం చేద్దామని నిర్ణయానికి వచ్చి ఆ ఉచితమైన రీచ్లన్నిటినీ ఎమ్మెల్యేలకు, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి అప్పజెప్పి పూర్తిగా ఇది వైలేషన్ జరిగితే ఉచిత ఇసుక పేరిట రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గౌరవ హైకోర్టు మిమ్మలను పలు సందర్భాల్లో హెచ్చరించిన మాట నిజమా కాదా? 2014-19 కాలంలో మీరు పరిపాలించినప్పుడు మీరు వైలేషన్ చేస్తున్నారని హైకోర్టు వారు మిమ్మల్ని హెచ్చరించిన మాట నిజమా కాదా? ఉచితం పేరుతో సహజ వనరులు పూర్తిగా దోసేసుకుంటున్నారని, ప్రైవేటు వ్యక్తులు ఉచిత ఇసుక విధానాన్ని మాటున దోపిడీకి పాల్పడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొన్న మాట నిజం కాదా అని చెప్పి అడుగుతున్నాం. 2016-19 కాలం మధ్యలోనే దాదాపుగా 1000కి పైగా అక్రమ కేసులు నమోదైనవి మన రాష్ట్రంలో. ఇది కేవలం గోరంతే. అంటే వివిధ రకాల్లో జీవోలు మార్చుకుంటూ వచ్చి ముందేమో ఏపీఎండీసీ ద్వారా, తర్వాత మహిళా సమైక్యల ద్వారా, మూడోది వచ్చేమో ఈ యాక్షన్ ద్వారా, నాలుగోది వచ్చేమో ఉచితంగా రీచ్లను తీసుకెళ్లమని ఉచితంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ అనుచరుల యొక్క ఆధ్వర్యంలో రీచ్ల్లో వాళ్ళ కార్యకర్తలను పెట్టుకుని పూర్తిగా దోచేశారని హైకోర్టు చెప్పిందని చెప్పి మనం చేస్తున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాష్యం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విశేషం కాదు. ఇది హైకోర్టు తప్పుబట్టింది, గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. మీరు ఒక్క 2016-19 కాలంలోనే 1000 పైగా కేసులు మీ ప్రభుత్వంలోనే నమోదైనవి. ఇవన్నిటినీ పరిష్కరిస్తూ ఒక మంచి విధానంతో, ఒక మంచి పరిపాలనా దక్షతతో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటట్టుగా చేస్తే, తద్వారా కొన్ని మొదట తీసుకొచ్చిన ఈ విధానాల్లో కొన్ని తప్పులు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకొని పూర్తిగా గవర్నమెంట్ 2024 ఎలక్షన్కి వెళ్ళబోయే లోపల ఇసుక విధానం పైన సంపూర్ణమైనటువంటి ఒక అవగాహనని ప్రజల్లోకి తీసుకురావటం, ప్రజలు ఆ విశేషంలో ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉంటే మేము ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మేము చూస్తున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కోసం చెప్పిన ఉచితమైన
ఇసుక విధానంని తుంగలో తొక్కటాన్ని ఖండిస్తూ మీరు వెంటనే దీన్ని సరిదిద్ది ప్రజలకు ఎక్కడికెక్కడ అవసరమైతే మీరిచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయమని, ఏ ఒక్కరికి ఇసుక అవసరమైనా తన సమీపంలోని రీచ్కి వెళ్ళి తన సొంత ఖర్చులతో జేసీబీ ద్వారా తవ్వుకోనో లేకపోతే మనుషుల ద్వారా లోడ్ చేయించుకునో ఇసుక తెచ్చుకునే అవకాశాన్ని వెంటనే అమలు చేయమని, ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయొద్దని, సీనరేజీల పేరుతో కానీ, ట్రాన్స్పోర్ట్ పేరుతో కానీ, రీచ్ల మెయింటెనెన్స్ పేరుతో కానీ, తదితర అంశాల పేరుతో కానీ, జీఎస్టీ పేరుతో కానీ ఎక్కడ కూడా బాదుడు కార్యక్రమం చేయొద్దని బాబు గారికి చెబుతూ